Hello friends, very good afternoon. Welcome to 24th October daily CA for SSC, RRB and as well as banks. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము 24th అక్టోబర్ పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ SSC, RRB అండ్ యాజ్ వెల్ as బ్యాంక్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని అయితే కనుక డిస్కస్ చేద్దామండి. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్ బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద దివాళీ సెలబ్రేషన్స్. మన యొక్క కోర్స్ యాప్లో మీకు హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే కనుక మీకు అయితే కనుక ఉన్నాయి మనకి. సో బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి వీ హ్యావ్ బ్యాంక్ ఇన్ఫినిటీ అయితే కనుక ఆఫర్ చేస్తున్నాము అట్ ద రేట్ ఆఫ్ 4,000 రూపీస్కి మీకు అయితే అందుబాటులో ఉంటుంది. ఆర్ఆర్బీకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ఆర్ఆర్బీ ఇన్ఫినిటీ అట్ జస్ట్ 5,000 ఒరిజినల్ ప్రైస్ మీకు 4,000కి అవైలబుల్గా మీకు అయితే ఉంటుంది. ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ఎస్ఎస్సి ఇన్ఫినిటీ అని చెప్పేసి మీకు 4,800కి మీకు అందుబాటులో ఉంటుందండి. సో దో స్టూడెంట్స్, సో మనం ఏంటి అంటే కనుక బ్యాంక్, ఆర్ఆర్బీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ఇన్ ద నేమ్ ఆఫ్ బీఆర్ఎస్ కాంబో మీకు ఆ పైన 3 కోర్సెస్ వచ్చేస్తాయి అట్ ద రేట్ ఆఫ్ జస్ట్ 6,400. ఆర్బీఐ గ్రేడ్ బి యూ విల్ గెట్ ఇట్ at 6,400 అండ్ సుప్రీం కాంబో మీకు అన్ని కోర్సెస్ మీకు అయితే కనుక వచ్చేయడం జరుగుతుంది. ఇక్కడ 10,000 ఇస్ ఇట్స్ ఒరిజినల్ ప్రైస్, బట్ యాజ్ పార్ట్ ఆఫ్ దివాళీ సెలబ్రేషన్స్ మీకు కేవలం 8,000 రూపాయలకి మీకు అన్ని కోర్సెస్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే కనుక వస్తాయండి. సో మీకు ఆఫర్ వచ్చేసి 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, who chaired the round table on disaster resilient infrastructure అయితే on the sidelines of the World Bank and as well as the IMF annual meetings in Washington DC, United States of America. సో రీసెంట్లీ మనకి ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ IMF యొక్క యాన్యువల్ మీటింగ్స్ అయితే కనుక జరిగాయండి వాషింగ్టన్ డీసీలో. సో దానికి మన యొక్క యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ హ్యాస్ రీసెంట్లీ అటెండెడ్. సో అండ్ ఆవిడ షీ హ్యాస్ చైర్డ్ ద రౌండ్ టేబుల్ ఆన్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్ఫరెన్స్ అంటే మనకి అటెండ్ చేయడం అయితే జరిగింది. In this context, you are expected to know some important points with respect to World Bank, so with respect to that of IMF. సో మనకి ఏంటంటే కనుక ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక తెలియాలి. వరల్డ్ బ్యాంక్ అనేటువంటిది మీకు 1944లో బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అనేటువంటిది మీకు జరిగిందండి. ఈ యొక్క బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ తర్వాత మీకు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఇన్స్టిట్యూటే మీకు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషనే మీకు వరల్డ్ బ్యాంక్ అనేటువంటిది. అపార్ట్ ఫ్రమ్ ద వరల్డ్ బ్యాంక్ ద అదర్ ద బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి మనకి దేన్ని అంటారు అని అంటే కనుక IMF. వరల్డ్ బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద IMF హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1944 ఆఫ్టర్ ద బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ తర్వాత మనకి ఎస్టాబ్లిష్ అయ్యాయి. వరల్డ్ బ్యాంక్కి సంబంధించి దేర్ వాజ్ వన్ సచ్ గ్రూప్ కాల్డ్ యాజ్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అంటారనమాట. ఈ వరల్డ్ బ్యాంక్ గ్రూపే మనకి ఏంటంటే ఇట్స్ ఎ పేరెంట్ ఆర్గనైజేషన్. ఈ పేరెంట్ ఆర్గనైజేషన్లో మీకు 5 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి IBRD, స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెవలప్మెంట్ అంటారు. సెకండ్ వన్ వచ్చేసి IDA, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. సో థర్డ్ వన్ వచ్చేసి IFC, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఈ మిగా అంటారు, అంటే మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. అండ్ ఫైనల్లీ ద లాస్ట్ వన్ ఇన్వెస్టర్ స్టేట్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ సెంటర్ అంటారండి. ఇన్వెస్టర్ స్టేట్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ సెంటర్. సో దీంట్లో మనకి IBRD అండ్ యాజ్ వెల్ యాజ్ IDA కలిపి మనకి ఏమంటారంటే కనుక వరల్డ్ బ్యాంక్ అని చెప్పి మనకి పిలవడం జరుగుతుంది. ఈ 5టిని కలిపి వీ కాల్ ఇట్ యాజ్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తారు. వీటిల్లో ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ఓన్లీ ఫస్ట్ 4. India is only a member of first 4 and India is not a member of ISDSC, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్. మనకి ఏంటంటే డిస్ప్యూట్ సెటిల్మెంట్ సెంటర్లో మనకి ఇండియా అయితే కనుక మెంబర్ అయితే కనుక కాదు. యూ నీడ్ టు బి వెరీ క్లియర్. ఈ క్వశ్చన్ అయితే కనుక మనల్ని అడుగుతారు. అండ్ అలాగే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనం తీసుకున్నట్లయితే కనుక వాషింగ్టన్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వాషింగ్టన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకి వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అండి. అండ్ వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ గురించి అడుగుతూ ఉంటారు. అజయ్ బాంగా ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్. ఈ వరల్డ్ బ్యాంక్ మనకి లో అండ్ యాజ్ వెల్ యాజ్ ద మిడిల్ ఇన్కమ్ కంట్రీస్కి మనకి లోన్స్ని అయితే కనుక ప్రొవైడ్ చేయడం అయితే కనుక జరుగుతుంది. అండ్ ఇట్ ఇంపార్టెంట్లీ పబ్లిషెస్ ఇంపార్టెంట్ రిపోర్ట్ కాల్డ్ యాజ్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్.
వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ని మనకి ఏంటి అని అంటే కనుక వరల్డ్ బ్యాంక్ అయితే కనుక పబ్లిష్ చేస్తుందండి. సో ఈవెన్ దిస్ కెన్ ఆల్సో బీ ఏ వెరీ పాసిబుల్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఫర్ యూ. అండ్ వన్ మోర్ అపార్ట్ ఫ్రమ్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే కనుక హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ అని చెప్పేసి మనకి పబ్లిష్ చేస్తారు. అండ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ సంథింగ్ కాల్డ్ యాజ్ బీ రెడీ అనేటువంటి దాన్ని మనకి రెడీ చేస్తున్నారు అనమాట. బిజినెస్ రెడీ రిపోర్ట్ ఆర్ ఇండెక్స్ అని చెప్పేసి మనకైతే తీసుకుని వస్తున్నారు. ఈ యొక్క బీ రెడీ ఇండెక్స్ని మనకి ఎవరు తీసుకొస్తున్నారు అని అడుగుతారు. వరల్డ్ బ్యాంక్ అయితే మనకి తీసుకుని వస్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ వరల్డ్ బ్యాంక్ గురించి ఈ పాయింట్స్ మీకు తెలిస్తే సరిపోతుంది. అండ్ ద అదర్ ఆర్గనైజేషన్ ఈస్ ఐఎంఎఫ్ గురించి ఆల్రెడీ మనం నిన్నటి వీడియోలో మనం అయితే కవర్ చేసాము. బ్రీఫ్గా ఒక 2 to 3 పాయింట్స్ అయితే కనుక మనకు రాసేసుకుందాం. ఇది కూడా మీకు 1944లోనే బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ తర్వాత ఎస్టాబ్లిష్ అయినటువంటి ఆర్గనైజేషన్ అండి. ఐఎంఎఫ్ రీసెంట్గా జీడిపి గ్రోత్ని అయితే కనుక మనకి ప్రొజెక్ట్ చేస్తోందండి. లైక్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 25 మనం తీసుకున్నట్లయితే కనుక 7% అయితే కనుక మనకి వీళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నారు. అండ్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 26 వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సో దే ఆర్ ప్రిడిక్టింగ్ అబౌట్ 6.5% అయితే మనకి ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రొజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి వరల్డ్ బ్యాంక్ లాగానే ఐఎంఎఫ్ కూడా మనకి వాషింగ్టన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండర్లోనే మనకి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకైతే కనుక ఉన్నాయి. అండ్ కరెంట్ ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైర్పర్సన్ మనకి ఎవరని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. కరెంట్ ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైర్మన్ వచ్చేసి మనకి ఇట్ వాజ్ క్రిస్టాలినా జార్జీవా. ద ఆప్షన్ నెంబర్ 1 దట్ ఈజ్ క్రిస్టాలినా. సో జార్జీవా వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ద కరెంట్ ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్. అండ్ సిమిలర్లీ యూ హ్యావ్ ద ఫస్ట్ డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి మనకి యూ హ్యావ్ ద గీతా గోపీనాథ్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ ఐఎంఎఫ్ మనకి ఎంత ఫైనాన్షియల్ ఇయర్ 25లో ఎంత జీడిపి గ్రోత్ రేట్ ఉంటుంది అని చెప్పేసింది. ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 26 ఎంత పర్సంటేజ్ ఉందని చెప్పేసింది. ఐఎంఎఫ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, కరెంట్ ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ చైర్పర్సన్ ఎవరు, ఫస్ట్ డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అని చెప్పేసి మనకి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా అడుగుతారు. సో కమింగ్ బ్యాక్ టు దిస్ క్వశ్చన్, ద క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి మనకి నిర్మలా సీతారామన్ ఇస్ ద ఆన్సర్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. నిర్మలా సీతారామన్, ద ఫైనాన్స్ మినిస్టర్, chaired the round table on disaster resilient infrastructure during the World Bank and as well as the IMF annual meetings in Washington DC. This roundtable conference highlighted the risks that the climate change poses to infrastructure, thereby threatening the developmental gains globally. So the moment క్లైమేట్ చేంజ్ ఏ విధంగా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదన ఎటువంటి రిస్క్స్ మనకి పోస్ట్ చేస్తుంది అనేటువంటివి అయితే కనుక మనకి చెప్తున్నారు. షీ స్ట్రెస్డ్ దట్ ఇంక్రీజింగ్ క్లైమేట్ రిస్క్స్ ఆర్ అండర్మైనింగ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ద క్రిటికల్ సర్వీసెస్ విచ్ ఆర్ డిపెండెంట్ ఆన్ ఇట్. షీ మెట్ ద వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ని మీట్ అవ్వడం జరిగింది. హూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ అని అడుగుతారు. అజయ్ బాంగా. టు డిస్కస్ ఎనర్జీ రిలేటెడ్ సెక్యూరిటీ, ప్రైవేట్ క్యాపిటల్ పార్టిసిపేషన్ అండ్ రిఫార్మ్స్ ఆఫ్ ద మల్టీలాటరల్ బ్యాంక్స్ గురించి అయితే మనకి రీసెంట్గా న్యూస్లో ఉందండి. ఈ యొక్క కాంటాక్ట్ ఈ క్వశ్చన్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ బికమ్ ద న్యూయెస్ట్ నాన్ రీజనల్ మెంబర్ ఆఫ్ ద ఏడిబి? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అయితే మనకి రీసెంట్గా న్యూస్లో ఉందండి. ఎందుకనంటే వన్ ఆఫ్ ద నాన్ రీజనల్ మెంబర్ కంట్రీ మనకి రీసెంట్గా ఇందులో మనకి మెంబర్ అయితే కనుక అయ్యారు. సో కెనడా, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బ్రెజిల్. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఇజ్రాయిల్ హ్యాస్ రీసెంట్లీ బికేమ్ ద 69th మెంబర్ ఆఫ్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏడిబి. వెరీ ఇంపార్టెంట్ బ్యాంక్ ఫ్రెండ్స్ ఏడిబి మనకి. ఏడిబి ఈజ్ ఏ మల్టీలాటరల్ బ్యాంక్. ఇట్ ఈజ్ ఏ మల్టీలాటరల్ బ్యాంక్ అండి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటాం మనం. సో ఇది మనకి సమ్వేర్ అరౌండ్ మనకి 1966లో ఎస్టాబ్లిష్ అయిందండి ఈ పర్టికులర్ బ్యాంక్ వచ్చేసి. అండ్ ద హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక మనీలా, ఫిలిప్పైన్స్లో మనకైతే ఉన్నాయి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనీలా, ఫిలిప్పైన్స్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి మనీలా, ఫిలిప్పైన్స్లో ఉన్నాయి. అండ్ ఈ పర్టికులర్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో లైక్ లార్జెస్ట్ షేర్ హోల్డర్స్ మనకి టోటల్ మెంబర్ నేషన్స్ వచ్చేసి మనకి టోటల్ 69 మెంబర్స్ అయితే కనుక ఉన్నారు దీంట్లో మనకి, ఇన్క్లూడింగ్ ద లేటెస్ట్ ఇజ్రాయిల్ విచ్ వాజ్ ద 69th మెంబర్.
అండ్ టోటల్ దీంట్లో మనకి ఏంటి అని అంటే టోటల్ షేర్ ఎంతమంది టాప్ 5 షేర్ హోల్డర్స్ మనం తీసుకున్నట్లయితే ఏ కంట్రీస్ హైయెస్ట్ పొజిషన్లో ఉన్నాయి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో జపాన్ ఈజ్ ఇన్ ద టాప్ మోస్ట్ పొజిషన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండి నెక్స్ట్ వచ్చేసి. సో ద థర్డ్ వన్ వచ్చేసి మనకి చైనా అయితే చైనా ఉంది, ఫోర్త్ పొజిషన్ ఇండియా అయితే కనుక ఉంది, అండ్ ఫైనలీ ద లాస్ట్ పొజిషన్ ఈజ్ ఆస్ట్రేలియా. సో దీస్ ఆర్ ద టాప్ 5 షేర్ హోల్డర్స్ ఆఫ్ ద ఏషియన్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట, ఏడిబి అంటాం మనం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్యాంక్ మనకి. సో దీనికి సంబంధించి రీసెంట్గా న్యూ మెంబర్ అయితే కనుక మనకి యాడ్ అయ్యారు. అండ్ దెర్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ కూడా మనకైతే కనుక న్యూస్లో ఉన్నాయి. సంథింగ్ కాల్డ్ యాజ్ ఏఐఐబి అంటారు. ఏఐఐబి స్టాండ్స్ ఫర్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని అర్థం మనకి. సో దీని గురించి మీరు స్టడీ చేయాలి. అండ్ అలాగనే మనకి ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ ఎన్డిబి విచ్ స్టాండ్స్ ఫర్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటాం, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో మనం ఇప్పుడు చూసినట్లయితే ఇంపార్టెంట్ మనకి ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ అయితే మనం చూస్తున్నాము. ఇందాక క్వశ్చన్ వచ్చేసి మనకి ఐఎంఎఫ్ చూడడం జరిగింది, నెక్స్ట్ వన్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ చూసాము, ఇక్కడ వచ్చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, అండ్ అదర్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ వచ్చేసి ఏఐఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్డిబి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ బ్యాంక్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. సో దీనికి సంబంధించిన పాయింట్స్ మనం చదివితే కనుక ఇజ్రాయిల్ హ్యాస్ రీసెంట్లీ జాయిన్డ్ అండి. ఇజ్రాయిల్ హ్యాస్ అఫీషియల్లీ బికేమ్ ద 69th మెంబర్, ఈవెన్ దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ అండి. ఎన్నో మనకి ఏంటంటే మెంబర్గా మనకి జాయిన్ అయింది అని చెప్పేసి అడుగుతారు. అండ్ ద 20th non-regional member of the Asian Development Bank ADB, marking a significant development in the international financial corporation. The ADB's board of governors has approved the Israel's entry in April 2022 following the completion of the membership formalities. So now this move reflects Israel's desire to expand its strategic ties and economic influence on the global stage, especially within the Asia. ఎస్. సో దెన్ సంబంధించి ఏడీబీ గురించి ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే కనుక ద ఏడీబీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1966. ఇట్ ప్రమోట్స్ ద ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అక్రాస్ ద ఏషియా అండ్ ద పసిఫిక్. విత్ ఇట్స్ మెంబర్ నేషన్స్ ఎంతమంది 69 మెంబర్ కంట్రీస్ అయితే కనుక ఉంటారు, ఇన్క్లూడింగ్ ద 49 రీజనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద 20 నాన్ రీజనల్ మెంబర్స్ అయితే కనుక మనకి ఈ యొక్క ఏడీబీలో మనకి మెంబర్ నేషన్స్ అండి. సో ఏడీబీ హ్యాస్ ఆఫర్డ్ మెనీ లోన్స్ యాజ్ వెల్ టు ద ఇండియా యాజ్ వెల్. ఇండియా కూడా మనకి ఏంటంటే కనుక సో చాలా లోన్స్ ఏడీబీ వాళ్ళు ఆఫర్ చేయడం అయితే కనుక జరిగింది. దిస్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. సో లెట్ us మూవ్ టు ద థర్డ్ వన్. నెక్స్ట్ వన్, which country was officially declared as malaria free by the World Health Organization on October 20th, 2024? సో ఏ దేశాన్ని రీసెంట్గా మనకి ఏంటంటే కనుక వెరీ రీసెంట్లీ ఇట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ద మలేరియా ఫ్రీ అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. మొరక్కో, ఈజిప్ట్, యూఏఈ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కేబో వెర్డీ. అయితే ఈ కంట్రీస్ మనకి ఏంటి అంటే అన్నీ కూడా మనకి ఏంటంటే మలేరియా ఫ్రీగా డిక్లేర్ చేయడం జరిగింది. బట్ దే ఆర్ ఆస్కింగ్ యూ మోస్ట్ రీసెంట్లీ. సో మోస్ట్ రీసెంట్లీ మనకి ఏంటంటే కనుక సో విచ్ కంట్రీ వాజ్ అఫీషియల్లీ డిక్లేర్డ్ ఆన్ దిస్ పర్టికులర్ డేట్, విచ్ వాజ్ ద ఆన్సర్ వచ్చేసి మనకి ఈజిప్ట్ అండి. సో ఈజిప్ట్ వాజ్ అఫీషియల్లీ డిక్లేర్డ్ ఆన్ October 20th, 2024 యాజ్ ద మలేరియా ఫ్రీ అనమాట. సో మలేరియా ఫ్రీ, ఈజిప్ట్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఏ మలేరియా ఫ్రీ అనమాట. దట్ ఈస్ సర్టిఫైడ్ బై ద WHO. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ సర్టిఫైడ్ బై ద WHO. WHO స్టాండ్స్ ఫర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి సో ద WHO అని చెప్పేసి అంటాము. ఇట్ ఈస్ సర్టిఫైడ్ బై దట్ ఆఫ్ ద WHO. సో దెన్ WHO గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం రాసుకోవాలి అని అనుకుంటే కనుక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. ఇట్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అండి. యునైటెడ్ నేషన్స్ యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఇది. అండ్ అలాగనే వన్ మోర్ ఏంటి అని అంటే కనుక ఇట్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1948లో మనకి ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థని ప్రపంచం మొత్తం మీదుగా ఇంటర్నేషనల్ హెల్త్ని మనకి ఏంటంటే ప్రొటెక్ట్ చేయడం గురించి ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఇది. అండ్ దే లాస్క్ ఈవెన్ హెడ్ క్వార్టర్స్ యాజ్ వెల్. సో జెనీవా, స్విట్జర్లాండ్లో మనకైతే కనుక ఉన్నాయి హెడ్ క్వార్టర్స్. జెనీవా, స్విట్జర్లాండ్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక హెడ్ క్వార్టర్స్ అయితే కనుక ఉన్నాయి. అండ్ April 7th ప్రతి ఏడాది కూడా మనకి ఏంటంటే కనుక వరల్డ్ హెల్త్ డే
వరల్డ్ హెల్త్ డే అనేటువంటి దాన్ని ప్రతి ఏడాది కూడా మనము April 7th అయితే కనుక ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. నౌ ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ హూ వాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో విత్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైక్స్ ఓన్లీ, దెన్ ఓన్లీ వీ విల్ గెట్ సమ్ ఎంకరేజ్మెంట్ అండి టు మూవ్ ఫార్వర్డ్. సో ఐ sincerely request you to comment. So who was the director general of the world health organization? సిమిలర్లీ ఏ కంట్రీ రీసెంట్గా మనకి మలేరియా ఫ్రీ ఇదైంది మనకి ఈజిప్ట్ అండి. సో ఈజిప్ట్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే ఇట్ వాజ్ ఏ నార్త్ ఆఫ్రికన్ కంట్రీ. మనకి ఈజిప్ట్ ఈజ్ ఏ నార్త్ ఆఫ్రికన్ కంట్రీ. అండ్ అలాగనే మనకి ఈజిప్ట్ యొక్క క్యాపిటల్ గురించి మనం తీసుకున్నట్లయితే కనుక కెయిరో, CAIRO, కెయిరో ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద ఈజిప్ట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక ద ప్రెసిడెంట్ వచ్చేసి అబ్దుల్ ఫతాహ్ LCC. Abdul Fattah LCC is the president of Egypt. Who of the following as the president of Egypt అని కూడా మనకు అడుగుతుంటారు. అబ్దుల్ ఫతాహ్ LCC is the president of Egypt అండ్ క్యాపిటల్ వచ్చేసి మనకి కెయిరో అండ్ ఇట్స్ ఏ నార్త్ ఆఫ్రికన్ కంట్రీ అనమాట మనకి. అండ్ ఇంకా ఈజిప్ట్ గురించి చూసాము, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి చూసాం. మరి మిగిలిపోయింది ఏంటి మరి? మలేరియా గురించి. సో ఇండియాలో మనకి ఏంటంటే కనుక అండ్ ఈజిప్ట్ ఈస్ ద 44th కంట్రీ అండి మలేరియా ఎలిమినేట్ చేయడంలో. ప్రపంచం మొత్తంలో మలేరియాని ఎలిమినేట్ చేయడంలో ఈజిప్ట్ ఈస్ ద 44th కంట్రీ యాజ్ ఆఫ్ నౌ మనకి తీసుకున్నట్లయితే కనుక. అంటే 44 దేశాల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ సర్టిఫైడ్ సో దట్ దే ఆర్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ ద మలేరియా. మరి ఇండియా మలేరియా ఫ్రీయా కంప్లీట్లీ? నో. సో ఇండియా హ్యావ్ టార్గెటెడ్ ద ఇయర్ 2030 సో ఫర్ ద కంప్లీట్ ఎలిమినేషన్ ఆఫ్ మలేరియా. సో ఫర్ ద కంప్లీట్ ఎలిమినేషన్ ఆఫ్ మలేరియా మనం ఏంటంటే కనుక వీ హ్యావ్ టార్గెటెడ్ ద 2030 యాజ్ ద ఇయర్. సో అండ్ దెన్ మలేరియా గురించి ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం రాసుకున్నట్లయితే మలేరియా అనేటువంటిది ఇట్ ఈస్ యాక్చువల్లీ కాజ్డ్ బై ప్లాస్మోడియం అనేటువంటి పారాసైట్స్ వల్ల మనకైతే కనుక కాజ్ అవుతుంది. ప్లాస్మోడియం పారాసైట్స్ వీటిల్లో డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయండి. మనకి 5 వేరియంట్స్ ఉంటాయన్నమాట డిఫరెంట్ ప్లాస్మోడియం స్పీసీస్లో. సో వాటిల్లో మెయిన్లీ 2 ఇంపార్టెంట్ స్పీసీసే మనకి ఏంటంటే సో దే పోజ్ ద గ్రేటెస్ట్ థ్రెట్ టు ద హ్యూమన్ బీయింగ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ వచ్చేసి ప్లాస్మోడియం ఫాల్సిపారం అంటారు మనకి. ఫస్ట్ వన్ ఈజ్ ప్లాస్మోడియం ఫాల్సిపారం అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ప్లాస్మోడియం వివాక్స్. ఈ రెండు కూడా మనకి ఏంటంటే కనుక దే పోజ్ ద గ్రేటెస్ట్ థ్రెట్ అనమాట, గ్రేటెస్ట్ థ్రెట్ టు దట్ ఆఫ్ హ్యూమన్స్. ఈవెన్ దిస్ కెన్ ఆల్సో బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్ మనకి SSC CGL ఇలాంటి వాటిల్లో మనకైతే కనుక అడుగుతారు. అండ్ ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఇట్ వాజ్ స్ప్రెడ్ బై ఫిమేల్ అనాఫిలస్ మస్కిటో. సో ఫిమేల్ అనాఫిలస్ మస్కిటో ద్వారా మనకి ఏంటంటే కనుక అనాఫిలస్ మస్కిటో ఫిమేల్ అనాఫిలస్ మస్కిటో ద్వారా మనకి స్ప్రెడ్ అవుతుంది మనకి మలేరియా అనేటువంటిది. సో అండ్ ఎస్ మలేరియా ఈజ్ ప్రివెంటబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్యూరబుల్ అండి. అండ్ ఇండియా ఎయిమ్స్ టు ఎలిమినేట్ మలేరియా బై ద ఇయర్ 2030. సో ద 2030 నాటికి కంప్లీట్లీ మన కంట్రీ నుంచి మలేరియాని అయితే కనుక ఎలిమినేట్ చేయాలి అనేటువంటిది ఇండియా యొక్క ఆలోచన. ఎస్ దిస్ వాజ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో ద ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ మలేరియా గురించి మనం అయితే కనుక స్టడీ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈజిప్ట్ పరిస్థితి ఏంటి అనేటువంటిది చూడాలి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సో హూ హ్యాస్ సర్టిఫైడ్ రీసెంట్లీ అనే WHO గురించి కూడా మనం చూడాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక సో దెర్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ డిసీజెస్ అండి లైక్ సంథింగ్ కాల్డ్ యాజ్ కాలా అజర్ అనేటువంటి డిసీజ్ కూడా మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్లాక్ ఫీవర్ అని చెప్పేసి మనం పిలుస్తాం అనమాట కాలా అజర్ గురించి. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ విషరల్ లేష్మేనియాసిస్ అంటారు. విషరల్ లేష్మేనియాసిస్ అని చెప్పేసి మనకి ఇది కూడా మనకైతే కనుక కాలా అజర్ కూడా రీసెంట్గా న్యూస్లో ఉంది. అండ్ దీనికి సంబంధించి ఏంటంటే WHO సర్టిఫికేషన్కి మనకి బై నెక్స్ట్ ఇయర్ మనకి కాలా అజర్ కేసెస్ అయితే కనుక డిక్లైన్ అవుతున్నాయి. అండ్ వీ వాంట్ టు మేబీ బై నెక్స్ట్ ఇయర్ సో దట్ ఇండియా ఎయిమ్స్ టు బీ ద కాలా అజర్ ఫ్రీ కంట్రీ అనమాట బై ద నెక్స్ట్ ఇయర్ నాటికి. సో బికాస్ ఎందుకనంటే 2 years పాటు ఆల్రెడీ మనకి కంప్లీట్ డిక్లైన్ అయితే కనుక ఉన్నాయి కేసెస్ యాజ్ పర్ ద మ్యాండేట్ ఫ్రమ్ ద WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండర్లో. సో 3 consecutive years అయితే కనుక ఉండాలి. సో దట్ నెక్స్ట్ ఇయర్ వీ కెన్ ఆల్సో అప్లై ఫర్ దిస్ థింగ్స్ కాలా అజర్ సర్టిఫికేషన్ గురించి. అండ్ WHO రీసెంట్గా మన కంట్రీలో ఎలిమినేట్ చేసినటువంటి డిసీజ్ వచ్చేసి మనకి ట్రాకోమా అండి. ట్రాకోమా అనేటువంటి బ్యాక్టీరియల్ డిసీజ్. ఈ యొక్క ట్రాకోమా వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇట్స్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్ ఇది. సో ఇది సంథింగ్ మెయిన్లీ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద ఐ బ్లైండ్నెస్.
ఐ డిసీజ్ ఇది మనకి మెయిన్లీ ఇట్ ఎఫెక్ట్స్ ఐస్ అండి. సో దానివల్ల ఏంటంటే ఇట్ కాజెస్ ఐ బ్లైండ్నెస్ని అయితే కనుక కాజ్ చేస్తుంది అనమాట ఈ యొక్క ట్రాకోమా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ ఇట్ హ్యాస్ సర్టిఫైడ్ ఇండియా టు బి కంప్లీట్లీ ట్రాకోమా ఫ్రీ. అంటే ఇప్పుడు ఈజిప్ట్ని ఏ విధంగా మలేరియా ఫ్రీ అని చెప్పేసి మనకి సర్టిఫై చేశారో అదేవిధంగా ఇండియాని కూడా మనకి ఏంటంటే కనుక ట్రాకోమా ఫ్రీ అని చెప్పేసి మనల్ని సర్టిఫై చేయడం అయితే కనుక జరిగింది. ట్రాకోమా ఈజ్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. ట్రాకోమా మెయిన్లీ కాజెస్ ఐ బ్లైండ్నెస్ని అయితే కనుక కాజ్ చేస్తుంది. ప్రపంచం మొత్తంలో కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఐ బ్లైండ్నెస్ కాజ్ అవుతున్నటువంటి కాజెస్లో ఈ యొక్క ట్రాకోమా ఎఫెక్టెడ్ పేషెంట్స్కి అయితే కనుక ఎక్కువ ఈ యొక్క ఐ బ్లైండ్నెస్ అయితే కనుక జరుగుతుంది అని చెప్పేసి సో స్టడీస్ అయితే కనుక మనకి చెప్తున్నాయి. ఎస్, సో ఇక్కడ మీకు చాలా విషయాలు మీరు తెలుసుకోవడం జరిగింది. ట్రాకోమా పరిస్థితి ఏంటి, కాలాజర్ పరిస్థితి ఏంటి, మలేరియా ఏంటి, WHO ఏంటి, ఈజిప్ట్ ఏంటి, మలేరియా ఏంటి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ అండి. నౌ లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు let us see these important options. Officially, Egypt was officially declared as malaria free by the World Health Organization on October 20, 2024, marking a significant public health milestone for the country. Egypt is the second country in the year 2024 to achieve this particular certification following the Cabo Verde అనేటువంటిది కూడా మనకి ఏంటంటే వన్ ఆఫ్ ద ఆఫ్రికన్ ఐలాండ్ కంట్రీ అనమాట మనకి. సో ఈజిప్ట్ ఈజ్ ద థర్డ్ కంట్రీ ఇన్ ద WHO ఈస్టర్న్ మెడిటరేనియన్ రీజియన్ టు బి డిక్లేర్డ్ యాజ్ మలేరియా ఫ్రీ ఆఫ్టర్ ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మొరక్కో. సో ఓవరాల్ మనకి ఏంటంటే కనుక 44th కంట్రీ మనకి ఇది. దిస్ అకంప్లిష్మెంట్ ఈస్ హిస్టారిక్ బికాజ్ యాజ్ ఇట్ కమ్స్ 14 years ఆఫ్టర్ ద మలేరియా ఇంప్లిమెంటేషన్. So after the last malaria free certification in the region, and it represents a victory against a disease that has affected the Egypt since ancient times. So ఈజిప్ట్లో మనకి ఏంటి అంటే కనుక ఇవాళ నిన్న మొన్న కాదండి, సిన్స్ ద యాన్షియంట్ టైమ్స్ దగ్గర నుంచి కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క మలేరియా చాలా సీరియస్ సఫరింగ్స్ని అయితే కనుక మనకి తీసుకుని వచ్చిందనమాట. సో ద నెక్స్ట్ వన్, Prabhakar Raghavan, an alumnus of IIT Madras, has been appointed as Chief Technologist of which particular company? Microsoft, Amazon, Google and as well as the Meta. సో ప్రభాకర్ రాఘవన్ అని చెప్పేసి అనేటువంటి పర్సన్ మనకి దేనికి అపాయింట్ చేశారని అడుగుతున్నారండి. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి గూగుల్కి హీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఏ చీఫ్ టెక్నాలజిస్ట్ ఆఫీసర్. జస్ట్ సింపుల్ అపాయింట్మెంట్స్ అవి కూడా మనకి ఏంటంటే న్యూస్లో వచ్చినవి ఒక్కొక్కసారి మనకు అడుగుతూ ఉంటారు. ప్రభాకర్ రాఘవన్, an alumnus of Indian Institute of Technology Madras, has been appointed as the Google's chief technologist, so marking a key leadership transition at the company. So before this appointment he served as a senior vice president at Google, overseeing the major products such as Google Search, Assistant, Geo, Ads, కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పేమెంట్స్. ఈ యొక్క సెక్షన్స్ని అయితే కనుక ఇంతకు ముందు అయితే కనుక చూసుకుంటూ ఉన్నారట. సో నవ్ లేటెస్ట్లీ నవ్ హీ హాస్ బిన్ మూవ్ టు ద టాప్ యాజ్ ఎ చీఫ్ టెక్నాలజిస్ట్. సో దట్స్ ఇట్, యూ నీ నాట్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ దీస్ పర్టికులర్ పాయింట్స్. సో మెయిన్లీ ఎక్కడికి షిఫ్ట్ అయ్యారు అనేటువంటిది పాయింట్ మనకి ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ వన్ ఈస్, ఇన్ విచ్ సిటీ ఈజ్ ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ చాణక్య డిఫెన్స్ డైలాగ్ బీయింగ్ ఇనాగరేటెడ్? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో చాణక్య డిఫెన్స్ డైలాగ్ అని చెప్పేసి మనకి ఎక్కడ ఇనాగరేట్ చేసినట్టు ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు అండ్ యాజ్ వెల్ యాజ్ హైదరాబాద్. సో మనకి ఈ యొక్క చాణక్య డిఫెన్స్ డైలాగ్ అని చెప్పేసి మనకి ఈ యొక్క న్యూఢిల్లీలో మనకి ఇనాగరేట్ చేశారండి. సో ఇట్ వాజ్ ఇనాగరేటెడ్ బై ద యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. So Defense Minister Rajnath Singh has inaugurated this particular conference, and you should know about two very important points. First one ఏంటంటే కనుక we have something called as DAC అనేటువంటి ఒక బాడీ ఉంది. సో DAC stands for Defense Acquisition Council. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్. హూ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ దిస్ DAC అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. సో దట్ ఈస్ యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే వీ హ్యావ్ ఏ డెడికేటెడ్ క్యాబినెట్ కమిటీ అయితే కనుక మనకు ఉంది, సంథింగ్ కాల్డ్ CCS అని చెప్పేసి, విచ్ స్టాండ్స్ ఫర్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. సో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ యొక్క హెడ్ ఎవరు అని చెప్పేసి కూడా మనకు అడుగుతూ ఉంటారండి. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ యొక్క హెడ్ వచ్చేసి మనకి ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, అండ్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ యొక్క చైర్పర్సన్ వచ్చేసి మనకి యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ ఇస్ ద ఆన్సర్. సో ఎస్, సో అండ్ అలాగనే మనకి ఏంటంటే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీలో మనకి అదర్ ఇంపార్టెంట్ మెంబర్స్ కూడా ఉంటారు, లైక్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్, యూనియన్ ఎక్స్టర్నల్ మినిస్టర్, అఫైర్స్ మినిస్టర్, యూనియన్ హోమ్ మినిస్టర్. వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీలో మనకైతే కనుక ఉంటారు. So CCS is headed by Prime Minister, DAC is headed by Union Defense Minister. So and the recently యొక్క చాణక్య డిఫెన్స్ డైలాగ్ అని చెప్పేసి మనకి రీసెంట్గా న్యూఢిల్లీలో మనకైతే కనుక జరిగింది. లెట్ us read some important points.
The Defense Minister of India, the Rajnath Singh, is inaugurating the second edition of Chanakya Defense Dialogue in New Delhi. It is a flagship international seminar which brings together globally the national experts to discuss defense related, security related and developmental issues గురించి మనకి డిస్కస్ చేయడానికి ఏంటి అని అంటే కనుక ఈవెన్ ఇంటర్నేషనల్ వేరే దేశాల నుంచి కూడా మనకి ఏంటంటే ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ అయితే కనుక మనకి వస్తున్నారు. And Indian Army's Green Initiative 1.0 and digitization of the Indian Army 1.0. These initiatives will be launched as part of the efforts towards sustainability and modernization within that of the Indian Army. So Rajnath Singh's keynote address will highlight how the security is crucial for the India's vision of Vikshita Bharat. This is very, very important. So we want to be a developed country by the year 2047 and so by which year India want to be achieved. So the ట్యాగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా ఆర్ వీక్షిత భారత్ అని చెప్పేసి ఇప్పుడు మనం అచీవ్ చేద్దామని అనుకుంటున్నాం అంటున్నారు. ఇట్ వాస్ బై 2047 మనం అయితే కనుక అచీవ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే నెట్ జీరో ఎమిషన్స్ మనం ఎప్పటికీ అచీవ్ చేస్తామని అడుగుతారు. నెట్ జీరో ఎమిషన్స్ వచ్చేసి ఇండియా ఎయిమ్స్ టు అచీవ్ ద నెట్ జీరో ఎమిషన్స్ బై ద ఇయర్ 2070. సో 2070 నాటికి మనం నెట్ జీరో ఎమిషన్స్. అయితే ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్, రష్యా, ఇజ్రాయిల్, శ్రీలంక అండ్ దే షోయింగ్ ద ఇంటర్నేషనల్ showing the international significance of this particular dialogue. So even the member countries వీళ్ళు కూడా మనకి ఏంటంటే పార్టిసిపేట్ చేయడం అయితే కనుక జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇజ్రాయిల్ ఎందుకు మనం రీసెంట్గా న్యూస్లో చూసాము 2-3 క్వశ్చన్స్ బ్యాక్. ఎస్, ఇజ్రాయిల్ రీసెంట్లీ బికేమ్ ద 69th member of the Asian Development Bank, which is a multilateral bank which is headquartered in Manila, Philippines. Yes, moving to the next important question. On which day will the 9th Ayurveda Day is celebrated? So Ayurveda is something which is part of the ISM, Indian Traditional Medicine అండి. సో ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటారు అనమాట, ISM అంటారు. ఆయుర్వేదం మనకి దాంట్లో ఒక పార్ట్, ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం, ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. సో ఆయుర్వేద నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సోవా రిక్పా, యోగా, సో ఓకే, న్యాచురోపతి, ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండర్లోకి వస్తాయి. ఆన్ విచ్ డే విల్ ద 9th ఆయుర్వేద డే ఈజ్ సెలబ్రేటెడ్? 25th October, 29th, 31st అండ్ యాజ్ వెల్ యాజ్ ద 1st November. ఎస్, సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సో ద 29th October అండి. సో 29th October మనకి ఏంటి అని అంటే కనుక ఈ 9th ఆయుర్వేద డే అని అయితే మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ So he is set to celebrate the 9th Ayurveda Day on the 29th October at the All India Institute of Ayurveda. ఎక్కడుందని చెప్పేసి మనకు అడుగుతారు, ఇన్ న్యూ ఢిల్లీ అండి. సో వాట్ వాజ్ ద థీమ్ వచ్చేసి ఏంటంటే కనుక ఆయుర్వేద ఇన్నోవేషన్స్ ఫర్ గ్లోబల్ హెల్త్ అనేటువంటి థీమ్ తోటి మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఆయుర్వేద ఇన్నోవేషన్స్ ఫర్ ద గ్లోబల్ హెల్త్. సో ఆయుర్వేదాకి సంబంధించి రీసెంట్గా మనకి ఆరోహా 2024 అనేటువంటి కాన్ఫరెన్స్ని కూడా మనకి రీసెంట్గా ఇనాగరేట్ చేశారు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక ఆయుర్వేదాన్ని మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఆయుర్వేదం ప్రొడక్ట్స్ని డెవలప్ చేసి ఇతర దేశాల్లో కూడా యాక్సెప్టెన్స్ని పొందే విధంగా మనం చెయ్యాలి. ఈ యొక్క ఆయుర్వేదం సెక్టార్ని మనం ఏంటంటే కనుక గ్రో చేయాలి. ఈ యొక్క ట్రెడిషనల్ మెడిసిన్ని ప్రపంచం మొత్తానికి ఉన్న ప్రాబ్లమ్స్ని మనం అడ్రస్ చేసే విధంగా అయితే కనుక చెయ్యాలి అనేటువంటిది ఆలోచన ఇక్కడ. గ్లోబల్ ఇంపాక్ట్ అండ్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఆయుర్వేద టు దట్ ఆఫ్ ద హెల్త్ సిస్టమ్స్. అరౌండ్ 150 కంట్రీస్ అయితే కనుక మనకి పార్టిసిపేట్ చేస్తున్నారండి ఇన్ దిస్ పర్టికులర్ థింగ్, ఆయుర్వేద డే యాజ్ ఎ గ్లోబల్ మూమెంట్. ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ పొజిషన్డ్ ఆయుర్వేద డే యాజ్ ఎ గ్లోబల్ ఈవెంట్ మార్కింగ్ ఇట్స్ గ్రోయింగ్ రెలవెన్స్ వరల్డ్ వైడ్. So the Indian government aims to promote Ayurveda as a reliable and effective system of medicine for the public welfare. ఇందాక మనం అనుకున్నాం కదా. సో వేరియస్ ఇనిషియేటివ్స్ లైక్ ఆయుర్వేద స్కీమ్, ఆయుర్జ్ఞాన్ స్కీమ్, ఆయుష్ రీసెర్చ్ పోర్టల్ అండ్ ద నమస్తే పోర్టల్, దే మేక్ ద ఆయుర్వేదిక్ నాలెడ్జ్ ఈజీలీ యాక్సెసిబుల్ టు ద పబ్లిక్ త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్స్. ఈ యొక్క డిఫరెంట్ నమస్తే పోర్టల్, నెక్స్ట్ వచ్చేసి ఆయుష్ రీసెర్చ్ పోర్టల్, వీటి ద్వారా మనకి ఏంటంటే కనుక ప్రజలకి, పబ్లిక్కి వీటి గురించి అంటే ఈ యొక్క ఆయుర్వేద రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి టు మేక్ ఇట్ పబ్లిక్లీ యాక్సెసిబుల్ చేయడానికి అయితే కనుక ఈ ప్లాట్ఫామ్స్ ఎంతగానో ఇదే తోడ్పడుతున్నాయని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్.
In which city did the Union Minister Hardeep Singh Puri addressed the Enrich 2024 conclave? సో ఎన్రిచ్ 2024 కాన్క్లేవ్ అని చెప్పేసి మనకైతే రీసెంట్గా మన యొక్క యూనియన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పురి అయితే కనుక అడ్రస్ చేస్తున్నారు. ఎక్కడ జరుగుతుంది కాన్ఫరెన్స్ అడుగుతున్నారు, లైక్ ముంబై, బెంగళూరు, న్యూఢిల్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చెన్నై అండి. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో మనకైతే కనుక జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పాయింట్స్ మీకు ఏం తెలియాలి అంటే, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ యాజ్ వెల్ యాజ్ న్యాచురల్ గ్యాస్ హర్దీప్ సింగ్ పూరి హీ అడ్రస్డ్ ద ఎన్రిచ్ 2024 కాన్క్లేవ్ అనేటువంటిది మనకైతే కనుక జరుగుతుంది. ఇట్ వాజ్ ఇన్ ద న్యూఢిల్లీ అండి. ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక, సో టు యూస్ ఫర్ ద ట్రాన్స్ఫర్మేటివ్ రోల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ద ఎనర్జీ సెక్టార్లో వాట్ రోల్ కెన్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ ప్లే అనేటువంటి దాన్ని మనకైతే కనుక ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ద మినిస్టర్ హ్యాస్ డిస్కస్డ్ హౌ ఏఐ ఈజ్ రెవల్యూషనైజింగ్ ద ఎనర్జీ ఆపరేషన్స్, డ్రైవింగ్ ద ఎఫిషియన్సీ అండ్ హ్యావింగ్ ఏ మోర్ సస్టైనబుల్ ఫ్యూచర్ని ఏ విధంగా మనకి ప్రమోట్ చేస్తుంది. అండ్ ఇంటర్నేషనల్ ఆయిల్ కంపెనీస్ ఆర్ ఇంక్రీజింగ్లీ ఇన్వెస్టింగ్ ఇన్ దీస్ ఏఐ టెక్నాలజీస్ టు బూస్ట్ ద ఆపరేషనల్ ఎఫిషియన్సీ, సేఫ్టీ అండ్ కంట్రిబ్యూట్ టు దట్ ఆఫ్ ద లో కార్బన్ ట్రాన్సిషన్. Then next very important question, on which day is the World Polio Day is observed annually? సో 22nd, 23rd, 24th అండ్ 25th ఎవ్రీ ఇయర్ మనకి ఏంటంటే కనుక October 24th సో ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ద వరల్డ్ పోలియో డే కింద మనం ఏంటి అంటే కనుక అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ October 24th టు రేజ్ అవేర్నెస్ అబౌట్ ద poliomyelitis and also to highlight the global efforts to eradicate this life threatening disease. ఈ యొక్క లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ మనకి ఏంటంటే దీని గురించి ప్రజల్లో అవేర్నెస్ని మనం క్రియేట్ చేయడానికి మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క వరల్డ్ పోలియో డే అనేటువంటిది మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. పోలియో ఈజ్ కాజ్డ్ బై ద పోలియో వైరస్ విచ్ కెన్ లీడ్ టు ద పారాలిసిస్ అండ్ ఈవెన్ సివియర్ కేసెస్, ఈవెన్ డెత్ యాజ్ వెల్ మనకి. సో ద కంటిన్యూస్ వ్యాక్సినేషన్ అండ్ ద గ్లోబల్ కోఆపరేషన్ ఆర్ క్రూషియల్ ఫర్ ఎన్ష్యూరింగ్ ఏ పోలియో ఫ్రీ వరల్డ్ ఫర్ ద future generations. So it requires the continuous vaccination and at the same time global cooperation అనేటువంటిది మనకైతే కనుక ఉండాలి. ఈ డే మనకి ఎప్పుడు చేశారు అంటే కనుక ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1985 బై ద రోటరీ ఇంటర్నేషనల్ టు హానర్ ద డాక్టర్ జోనస్ సాల్క్ who developed the first successful polio vaccine. So in the year 1988 the Global Polio Eradication Initiative GPEI అనేటువంటి దాన్ని మనకి లాంచ్ చేశారండి రోటరీ ఇంటర్నేషనల్ వాళ్ళు. అండ్ అలాగే అలాంగ్ విత్ ద WHO మార్కింగ్ ఏ గ్లోబల్ మేజర్ ఎఫర్ట్ టువర్డ్స్ ద పోలియో ఎరాడికేషన్. సో పోలియోని ప్రపంచం మొత్తంలో కంప్లీట్లీ ఎరాడికేట్ చేయడానికి ఈ యొక్క GPEI గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక సో తీసుకుని రావడం అయితే కనుక జరిగింది. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. On which day is the Indo-Tibetan Border Police Rising Day celebrated? 22nd, 23rd, 24th and as well as the 25th. ఎస్ October 24th ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ మనకి ఏంటి అంటే కనుక సో లైక్ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ రైజింగ్ డే అనేటువంటి దాన్ని మనకి October 24th మనం సెలబ్రేట్ చేస్తాము. ITBP అనేటువంటిది వన్ ఆఫ్ ద పారామిలిటరీ ఫోర్సెస్ అండి ఇన్ అవర్ కంట్రీ. లైక్ వీ హ్యావ్ ద అదర్ పారామిలిటరీ ఫోర్సెస్ లైక్ వీ హ్యావ్ CRPF సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సహస్ర సీమా బల్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక ద అదర్ పారామిలిటరీ ఫోర్సెస్. ఈ పారామిలిటరీ ఫోర్సెస్ అన్నీ కూడా మనకి MHA మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో మనకైతే కనుక వర్క్ చేస్తాయి. ద ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఇట్స్ సెలబ్రేట్ ఇట్స్ రైజింగ్ డే ఆన్ October 24th ఎవ్రీ ఇయర్ టు కమామరేట్స్ ఇట్స్ ఫౌండింగ్ ఇన్ ద ఇయర్ 1962లో మనకైతే కనుక దీన్ని ఫౌండ్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ రైజ్డ్ ఇన్ ద ఇయర్ October 24th, 1962 ఇన్ ద ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ ద చైనా ఇండియా వార్. సో 1962 ఇండియా చైనా వార్ తర్వాత మనకి ఏంటంటే వీ ఫెల్ట్ ఏ నీడ్ ఫర్ ఎ డెడికేటెడ్ ఫోర్స్. సో ఫర్ స్పెషలైజ్డ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని మనం ఏంటంటే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దే ఆర్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ సెక్యూరింగ్ ద ఇండియా చైనా బార్డర్ ఇన్ ద హిమాలయాస్ రీజన్, ఆపరేటింగ్ ఇన్ ద ఎక్స్ట్రీమ్లీ హై ఆల్టిట్యూడ్ టెరైన్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ అవర్ ఇండియాస్ సావరానిటీ. సో మన యొక్క సావరానిటీని వీళ్ళు ఏంటి అంటే కనుక ప్రొటెక్ట్ చేయడానికి ఎక్స్ట్రీమ్లీ హై ఆల్టిట్యూడ్ అండ్ ఎ వెరీ డిఫికల్ట్ టెరైన్లో సో మనకి ITBP పర్సనల్ అయితే కనుక మనకి వర్క్ చేస్తారు. ఎస్, సో దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి దీపికా కుమారి ఈజ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్, ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? బ్యాడ్మింటన్, ఆర్చరీ, షూటింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అథ్లెటిక్స్. సో మనకి సో దీపికా కుమారి ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద ఆర్చరీకి సంబంధించినటువంటి పర్సన్ అండి. సో రీసెంట్గా షీ హ్యాస్ సెక్యూర్డ్ ద సిల్వర్ మెడల్. సో దీపికా కుమారి, ఏ 4-time Olympian, secured a silver medal in the women's recurve event at the 2024
ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్ దట్ ఈస్ హెల్డ్ ఇన్ ద మెక్సికోలో జరిగినటువంటిది. She displayed excellent performance, winning her quarter final and as well as semi-final matches before reaching the final as well. So she faced the Li Jiaman of the China in the final, but lost the match there, thereby settling at the silver medal. Yes, Andy. So these are the important questions for today that you are expected to know about. So I hope you enjoyed the class. If you have enjoyed the class, please do like the video, and at the same time, so now please do comment who is the Director General of the World Health Organization. So with your likes and as well as comments only, we can come up with the more quality videos like this. So that's it, friends, for today. Let's meet again tomorrow. Until then, happy learning. Bye bye, Andy.